गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। आ परमेश्वरी अनुग्रहंतो ఆ జగజ్జనని సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆ జగజ్జనని యొక్క అనుగ్రహంతోని మనము ఈరోజు వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలోని ముఖ్యమైన రోజులు ఏ రోజు ఏం చేసుకుంటే మంచిది ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం। మనము జనవరి నెలలో గురించి చెప్పుకున్నప్పుడు అంటే జనవరిలోని 10వ తారీఖు మనకి అమావాస్య అయ్యి పుష్యమాసం 11వ తారీఖు అమావాస్య అయ్యి పుష్యమాసం మొదలైంది అని మనం ముందు చెప్పుకున్నాం। శూన్యమాసం ఆ పుష్యమాసము మనకి ఫిబ్రవరి నెలలోని 9వ తారీఖు అమావాస్యతోని పూర్తవుతోంది। అంటే దానికి ముందు వచ్చేటువంటి 8వ తారీఖు త్రయోదశి గురువారమైంది। త్రయోదశి అంటే మాస శివరాత్రి। ఆ రోజు మాస శివరాత్రి రోజు మనం చెప్పుకున్నట్టు 8వ తారీఖు నాడు ఆ జగన్మాత యొక్క ఈశ్వరుని ఆరాధన చేసినట్టయితే ఈశ్వరుని స్మరించినట్టయితే ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది। ఇక మనము మొదటి రోజు చూసుకున్నట్టయితే అంటే ఫిబ్రవరి 1వ తారీఖే షష్ఠి తిథి వచ్చింది। మనం షష్ఠి చెప్పుకున్నాం। కలహం వీలైనంత వరకు ఆ రోజు ఎవరితోని కూడాను అనవసరమైన వాదనలు పెట్టుకోవడము లేకపోతే కొత్త విషయాలు కొత్త వారి గురించి డిస్కషన్స్ అనేటువంటివి పెట్టుకోవడం అనేది కొంచెం దూరం ఉంటే మంచిది। 2వ తారీఖు సప్తమి। సప్తమి అనేటువంటిది సూర్య భగవానుడికి అలాగే అమ్మవారికి మనం చూడండి శరన్నవరాత్రులలో కూడా అంటే నవరాత్రులు చేసేటప్పుడు కూడా సప్తమి అష్టమి నవమి రోజులు మనం చాలా విశిష్టంగా పూజ చేస్తూ ఉంటాం అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి। అంటే సప్తమి తిథి అమ్మవారికి అంటే సరస్వతీదేవికి జ్ఞానం కావాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది విద్య సంపాదించాలి అంటే సప్తమి రోజున సరస్వతి మాతని స్మరిస్తూ ఉంటాం। సరస్వతి రూపాన్ని ఉన్నది ఒకటే పరమాత్ముడు। ఒక్కొక్క పనికి ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క రూపంలో ఆ పరమాత్ముడు మనని కరుణిస్తున్నాడు కాబట్టి దేవతామూర్తులుగా దేవీ దేవతలుగా కొలువు తీరాడు కాబట్టి సప్తమి సరస్వతి రూపానికి పూజ చేసినట్టయితే విద్య కోసం విద్య లభ్యం కావడానికి ఆ రోజు అందులోని సప్తమి శుక్రవారం అయింది। 2వ తారీఖు సప్తమి శుక్రవారం చాలా విశిష్టమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు। శుక్రవారం అమ్మవారు అంటే విద్యాదాయిని విద్యా ప్రదాయినితో పాటు ధనప్రాప్తికి అంటే లక్ష్మీ అనుగ్రహానికి కూడా ఆ రోజు మనం ఎందుకంటే సాధారణంగా శుక్రవారం నాడు స్త్రీమూర్తులు అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా ఎందుకంటే లక్ష్మి అవసరం లేని వారు ఎవరూ లేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి ఎప్పుడు ఏం చేసేసినా కూడా ఆవిడ ఎక్కడ కరుణించదో అనేటువంటి భయంతో కావచ్చు ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి బాధతో కావచ్చు
ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ప్రతి ఇంటిలో కూడా స్త్రీమూర్తులు అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటారు. శుక్రవారం నాడు ధన ప్రాప్తి కోసం, అంటే ఫిబ్రవరి నెలలో 2వ తారీఖు నాడు సప్తమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు అమ్మవారి ఆరాధన చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే మనకి 9వ తారీఖు అమావాస్య అయ్యింది. అంటే పుష్యమాసం పోయి మాఘమాసం. మాఘమాసం అమోఘమైనటువంటి రోజు, మాసం. ఈ మాసంలో సూర్య భగవానుని ఆరాధనలు బాగా చేస్తూ ఉంటాం. మాఘపాదివారాలు అంటే ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క వారం మనం చెప్పుకున్నాం. ఇది మార్గశిర మాసంలోని మనకి లక్ష్మీవారాలు, కార్తీక మాసంలోని సోమవారాలు, ఇలాగా ఒక్కొక్క మాసం ఆ మాసానికి దైవం, అధిష్టానమైనటువంటి దైవం ఎవరైతే ఉన్నారో ఆ మనకి మాఘమాసంలోని సూర్య భగవానుడు. అలాగే ఈ యొక్క మాఘ మాస పాడ్యమి నుంచి మనకి శ్యామలా నవరాత్రులని, గుప్త నవరాత్రులు, అమ్మవారి ఆరాధన కూడా మొదలవుతూ ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది శ్యామలాదేవి, శ్యామలా రూపం యొక్క అనుగ్రహం. అంటే మనకి ఈ మాసంలోని వచ్చేటువంటి ముఖ్యమైనటువంటిది ఈ నవరాత్రులు. అంటే శ్యామలా నవరాత్రులు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలయ్యి మనకి 19వ తారీఖు దశమితోని, అంటే నవమితో పూర్తయి నవరాత్రులు. దశమి రోజున మనం శ్యామలా నవరాత్రులు దీక్ష తీసుకుని శ్యామలా నవరాత్రులు చేసుకునేటువంటి వారు 19వ తారీఖున ఆ తల్లి యొక్క ఆరాధన, ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఈ శ్యామలా నవరాత్రులు అనేటువంటివి ముఖ్యమైనటువంటి రోజులు ఈ యొక్క మాఘమాసంలో. అలాగే 11వ తారీఖు మాఘపాదివారము, అంటే మొదటి మాఘపాదివారం, మాఘమాసంలోని ఆదివారం. అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి సూర్య భగవానుడి యొక్క వారం ఏదైతే ఉందో అది ఆదివారము. మాఘమాసం సూర్య భగవానుడి యొక్క మాసం కాబట్టి, సూర్య భగవానుడిని ఆరాధించేటువంటి మాసం కాబట్టి ఈ మాసము రోజు కలిసినటువంటిది మాఘపాదివారం కాబట్టి ఆ రోజు 11వ తారీఖు మొదటి మాఘపాదివారము. ఆ రోజు పాలు పొంగించుకుంటూ సూర్య భగవానుడికి తర్పణాలు ఇవ్వడంతో పాటు ఆ రోజు మనము పాలు పొంగించి పరమాణం చేసి ఆ సూర్య భగవానుడికి అర్పించుకుంటే చాలా మంచిది. సూర్య భగవానుని యొక్క కృపకి పాత్రులమవుతాం. అలాగే రథసప్తమి 16వ తారీఖు సప్తమి. మళ్ళీ చూడండి, సప్తమి ఆదివారము. ఆహా, ఎంత విశిష్టత, విశేషం చూడండి. మాఘమాసం సప్తమి ఆదివారము అన్నీ కలిసి వచ్చాయి. అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి ఆ రోజు మనకి చాలా అవకాశం ఉంటుంది. 16వ తారీఖు అంటే నవరాత్రులు శుక్రవారం, క్షమించాలి, మళ్ళీ వచ్చినటువంటిది శుక్రవారం. అమోఘమైనటువంటిది చూడండి. శుక్రవారమైనా ఆదివారం శక్తి స్వరూపాలు కాబట్టి అందులోని నవరాత్రులలో ఒకరోజు సప్తమి అమ్మవారి యొక్క ఆరాధన రోజు కాబట్టి ఇది కూడా మహత్తరమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. 16వ తారీఖు. ఈ 16వ తారీఖు నాడు రథసప్తమి రోజు, అంటే సూర్య భగవానుడు ప్రయాణించి మారేటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. అందుకే చిక్కుడుకాయలతో రథం చేస్తారు. రథాన్ని చేసి పాలు పొంగించి ఆయనకి చిక్కుడు ఆకులలోనే నివేదన పెడతారు. ఎందుకంటే సూర్య భగవానుడు అటు నుంచి ఇటు ప్రయాణించేటువంటి సమయం. ఆ సప్తమి నుంచే
మీకు ఈ చలికాలం అంటే ఈ యొక్క శీతగాలులు అవి తగ్గుతూ సూర్యభగవానుడు ఆయన ప్రయాణం దగ్గర అవుతూ వస్తాడు అని కూడా అంటూ ఉంటారు. అది నానుడి వాస్తవం కూడా అది. అందుకని సప్తమి చాలా ముఖ్యమైన 16వ తారీఖు. ఇక 16 సప్తమి, 17 అష్టమి, 18 నవమి, ఈ 3 రోజులు కూడా నవరాత్రులలోని ముఖ్యమైనటువంటి రోజులు ఏవయ్యా అంటే ఈ 3 రోజులు సప్తమి, అష్టమి, నవమి. మహర్నవమి అంటాం. అష్టమి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ 9 రోజులు చేయలేనప్పటికీ కూడా ఆఖరి అయినటువంటి ఈ 3 రోజులు 16, 17, 18 ఈ 3 రోజులు అమ్మవారిని ఆరాధన చేసిన దీక్షలే తీసుకోనవసరం లేదు. భగవన్నామస్మరణ చేయడానికి అంతర్గత దీక్ష ఉండి పరమాత్ముని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి 16, 17, 18 ముఖ్యమైన రోజులు. అలాగే పంచమి తిథి కూడా చాలా మంచిదమ్మా. ఆ పంచమి తిథి రోజు అంటే 14వ తారీఖున పడింది పంచమి. ఈ పంచమి రోజు కూడా అమ్మవారిని విశేషంగా పూజించుకోవచ్చు. శ్యామల నవరాత్రులలోని ఈ 3 రోజులు మనము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావండి. అలాగే 24వ తారీఖు పౌర్ణమి, మాఘమాసము పౌర్ణమి. చూడండి ఎంత విశేషము. మాఘమాసము నిండు వెన్నెల రోజు, చంద్ర ఆరాధన, చంద్రుని యొక్క అనుగ్రహం అమ్మవారికి అయ్యవారికి కూడా ఇద్దరు కూడా అర్ధచంద్రాకారంలోని వారు చంద్రుణ్ణి శిరస్సుపై ధరించినటువంటి వారే. ఆ చంద్రుని అనుగ్రహం లభిస్తే కనుక జీవితంలోని ఎన్నో ఆనందాలు, శాంతి చేకూరుతుంది. అందువల్ల 24వ తారీఖు అది శనివారం అయింది. అంటే ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటిది రోజు కాబట్టి ఈశ్వరునికి, హనుమంతునికి ప్రీతికరమైన రోజు. అలాగే ఆ రోజు అమ్మవారికి పౌర్ణమి కాబట్టి అమ్మవారి ఆరాధన చేసినట్టయితే శని బాధలు ఉండేటువంటి వారు, అంటే శనీశ్వరుని యొక్క ఏలినాటి శని, ఇట్లాగా శనీశ్వరుని యొక్క ఈ యొక్క బాధలు ఉన్నవాళ్ళు ఆ రోజున ఆరాధన చేసినట్టయినా, అమ్మవారిని చేసిన, హనుమాన్ చాలీస చేసుకున్న, ఈశ్వరుని యొక్క అభిషేకాలు చేసుకున్న, ఈశ్వరుని యొక్క ఆరాధన చేసుకున్న ఉపశమనం కలగడంతో పాటు పరమాత్మని కృపకు కూడా పాత్రులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మాసంలోని చవితి 28వ తారీఖు చవితి అంటే సంకటహర చతుర్థి 28వ తారీఖు వచ్చింది కాబట్టి విఘ్నాలకి అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఆ సంకటహర చతుర్థి నాడు ఆరాధన చేసుకుని సంకటహర చతుర్థి వ్రతము చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి విఘ్నేశ్వరునికి సంధ్యా సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయం. అంటే పొద్దున్న బ్రహ్మీ ముహూర్తంలోని మనం ఎలాగైతే అనుకుంటున్నామో త్రిసంధ్యలు అన్నాం. ఈ త్రిసంధ్యలలోని మధ్యాహ్నం సమయంలోని మనం ఏమి చేయలేనప్పటికీ, పొద్దున్నే కానప్పటికీ సాయంత్ర సంధ్యా సమయం కనుక భగవంతుని ఆరాధన చేసుకున్నట్టయితే ప్రదోషకాల అంటారు. ప్రదోషకాలం అని కూడా అంటూ ఉంటారు. అంటే ఆ రోజు ప్రదోషకాల పూజ చేసుకున్నట్టయితే ప్రదోషంలోని ఈశ్వరారాధన చేసుకుని అమ్మ యొక్క ఆరాధన చేసుకున్న, ఏది చేసిన ఆరాధన ప్రదోషకాలంలో చేసేటువంటి దానికి చాలా విశిష్టత ఉంటుందన్నమాట. అందువల్ల సంకటహర చతుర్థి రోజు ప్రదోషకాల పూజ చేసుకుని ఆ విఘ్నేశ్వరుని ఆరాధించుకొని విఘ్నేశ్వరుని యొక్క
అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఈ నెలలో ముఖ్యమైనటువంటి రోజులు ఇవి. ఈ రోజులలోని ఆ పరమాత్ముని ఆ రూపుగా, అంటే భగవంతుడు ఉన్నది ఒక్కటే. దయచేసి అందరూ ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం. ఇప్పుడు ఎలాగైతే ఒక కుటుంబంలో ఇంటి యజమాని తండ్రి పెద్ద, ఇంటి పెద్ద ఎవరు అంటే ఇంటి యజమాని ఎవరు అంటే తండ్రి. ఇక ఇంటి ఇల్లాలు, ఆ ఇల్లాలు లేనిదే ఇల్లుగా ఉండదు. కాబట్టి ఇంటి యజమాని ఎలాగైతే ముఖ్యమో అలాగే ఆహారాన్ని అన్నపూర్ణాదేవిగా ఇంటిని నడిపిస్తూ అందరికీ కూడా కడుపు నింపుతూ ఉండేటువంటి తల్లి కూడా తన ప్రాధాన్యత తనకుంది. అలాగే పిల్లల పనులు, ఇలా ఎవరి దాంట్లో వాళ్ళు వారి విశిష్టత ఉంది. కాబట్టి అలాగే ఇక్కడ కూడా దేవతార్చన, ఆ భగవంతుడే ఎన్నో రూపాలు. ఆ తల్లే తన భర్తకి భార్యగా నడుచుకుంటూ చూసుకుంటూ ఉంటుంది, అత్తమామలకి కోడలుగా చేస్తుంది, పిల్లలకి తల్లిగా సేవలు అందిస్తూ ఉంటుంది, మరుదులకి ఆడపడుచులకి బావలకి అందరికీ కూడా మరదలుగా వదినగారులా సేవ చేస్తూ పూజింపబడుతూ ఉంటుంది. కానీ ఉన్నది ఒకటే స్త్రీమూర్తి ఆ ఇంట్లో. కానీ ఇన్ని పాత్రలు ఎలాగైతే పోషిస్తుందో అదే రీతిలో భగవంతుడు ఉన్నది ఒక్కటే, చైతన్య స్వరూపుడు. పరమాత్ముడు నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడు. కానీ ఒక్కొక్క పని కోసము ఒక్కొక్క అవతారాన్ని, ఒక్కొక్క రూపాన్ని దాల్చి ఒక్కొక్క రూపం ఒక్కొక్క దానికి ప్రాధాన్యత అనేటువంటిది అందరికీ కూడా మనందరికీ తెలియపరచడానికి పరమాత్ముడు ఇన్ని అవతారాలు ఎత్తి ఇన్ని రకాలుగా చేశాడు. కాబట్టి ఏ అవతారంలో చేసినా అంతా అందేది నాకే అన్నాడు ఆ పరమాత్ముడు. కృష్ణ పరమాత్ముడు గీతలో కూడా మనకి బోధించాడు. నీవు ఏ రీతిన పూజించినా, ఏ నామంతో స్మరించినా, ఏ యదోమాం ప్రపద్యంతే త్వాం తథైవ భజామ్యహం అన్నాడు. అంటే నీవు ఏ రూపంతోని పిలిచినా, ఏ నామంతో పూజించినా, ఏ రీతిగా కొలిచినా అంతా కూడా నాకే చెందుతుంది అని భగవానుడు ప్రత్యక్షంగా భగవద్గీతలో మనకి తెలియపరిచాడు. అంటే ఏ రకంగా పూజించినా, ఎలా చేసినా కూడా చెందేది భగవంతుని పరమాత్మునికే. కాబట్టి ఏ రూపంగా చేసినా అన్ని రూపాలు నీవేనేటువంటి భావనతోని చేసినట్టయితే పరమాత్ముడు ఆనందించి కరుణిస్తాడు. వ్యభిచారి భక్తి లేకుండా, అంటే క్షణానికి ఒక రకంగా మారకుండా ఏది చేసినా చేయడం తప్పు కాదు. సోమవారం శివుడికి పూజ చేసి, మంగళవారం హనుమంతుడికి చేసి, బుధవారము వినాయకుడికి చేసి ఈ రకంగా చేయడం తప్పు కాదు. కానీ అదే శాశ్వతము. శివుడు శివుడే, వినాయకుడు వినాయకుడే, హనుమంతుడు హనుమంతుడే, అయ్యప్ప అయ్యప్ప అనుకుంటూ ఇలాగా భావన చేసి వేరు అనుకుంటేనే ప్రమాదం తప్ప, ఇలా రోజుకొక రూపాన్ని పూజ చేసి అలా చేస్తే దాన్ని వ్యభిచార భక్తి అంటారు తప్ప, రోజుకొక రూపాన్ని చేసినా కూడా ఒకే భగవానుడు ఆ రూపంలో పూజింపబడుతున్నాడు అనేటువంటి తత్వాన్ని, వాస్తవాన్ని గ్రహించినట్టయితే భగవంతుని యొక్క కృప త్వరగా మనందరికీ కూడా అందుతుంది. కాబట్టి ఆ రీతిలో ఆ తత్వాన్ని, భగవత్ తత్వాన్ని తెలుసుకుని పరమాత్ముడు ఒక్కడే, కార్యాన్ని బట్టి సమయాన్ని బట్టి ఒక్కొక్క అవతారం ఎత్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ రీతిగా అందరూ కూడా పరమాత్ముని స్మరించుకుంటూ ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.